మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క మాట మనుషులకి ఎంత ప్రయోజనకరమో, దేవుని యొక్క మాట విననందున గత వారంలో కూడా మనం విన్నాం. 3వ అధ్యాయంలో, ఇదే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో గత వారం కూడా ఒక సందేశాన్ని మనం విన్నాం. దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి దుష్ట హృదయము మీలో ఎవరిలో అయినా ఉంటే చూసుకోండి జాగ్రత్తగా. 4వ అధ్యాయంలో 6వ వచనం నుంచి మనం ఇంతవరకు లేఖనాలను చదువుకుంటున్నాం. 6వ వచనం నుంచి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క విశ్రాంతిలో ఎవరో కొందరు ప్రవేశిస్తారనే మాట ఉంది 6వ వచనంలో, 4వ అధ్యాయం హెబ్రీ పత్రిక. అయితే ఎవరో కొందరు ప్రవేశిస్తారు అంటే ఎలా ప్రవేశిస్తున్నారు? దేని చేత దేవుని యొక్క విశ్రాంతిలోనికి మనిషి ప్రవేశిస్తున్నాడు? చదువుదాం. 6వ వచనం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరని మాట నిశ్చయము గనుకను. అంటే ఎవరో కొందరు దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తారు అనేటువంటి మాటను కూడా ఇక్కడ రాస్తున్నాడు. కొందరైనా దేవుని యొక్క విశ్రాంతిలోనికి ఎందుకు ప్రవేశిస్తారు? దేని చేత దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు? విశ్రాంతి అంటే గత వారం మనం విన్నాం, తన రాజ్యంలోనికి ప్రవేశించడం, లేకపోతే మరణించిన తర్వాత పరలోకానికి చేరడం. తన యొక్క విశ్రాంతి అంటే మరణించిన మనిషి, ఒక భక్తిపరుడు భూమి మీద మరణిస్తే దేవుని విశ్రాంతి స్థలమైన పరలోకంలోనికి చేరుతాడు. దేవుని విశ్రాంతి స్థలమైన పరలోకానికి ఒక వ్యక్తి చేరాలి అంటే అతడు భూమి మీద భక్తిపరుడై ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు తన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించరు అని అంటుంది గ్రంథం. ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించరు. దొంగలు, దోచుకున్నవారు, నరహంతకులు, తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, వీళ్ళందరూ దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించరు అనే మాట ఉంది. దేవుని రాజ్యంలోనికి చేరరు అనేటువంటి మాట ఉంది. మరి ఎవరు చేరుతారు దేవుని రాజ్యంలోనికి, లేక దేవుని విశ్రాంతిలోనికి ఎవరు చేరుతారంటే భక్తిపరులు మాత్రమే చేరుతారు. భూమి మీద సద్భక్తితో బ్రతికినటువంటి వాడే దేవుని యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాడే తప్ప దేవుని మాట వినకుండా బ్రతికినటువంటి ఏ ఒక్కరు కూడా దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించేటువంటి అవకాశము లేదు అని అంటారు. అందుకే 6వ వచనంలో చెప్పబడుతుంది, కొందరైనా దేవుని రాజ్యంలోనికి లేక దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశిస్తురు అనేటువంటి మాట ఎందుకు రాయించాడు అంటే, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించేటువంటి కొందరు మాత్రమే దేవుని విశ్రాంతి స్థలంలోనికి ప్రవేశిస్తారు. మరి విశ్రాంతి స్థలంలోనికి ప్రవేశించనటువంటి వారు ఎవరు అంటే, దేవుని యొక్క స్వరాన్ని విననటువంటి వాడు, లేక దేవుని యొక్క మాటని విననటువంటి వాడు తన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించరు. మరొక మాట కూడా చూద్దాం మనం 9వ వచనంలో, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకి లోకంలో అనేక రకాలైన బోధలు మనం వింటున్నాం. యేసు ప్రభు భూమి మీద మరణించి మనకి విశ్రాంతిని అనుగ్రహించాడు అనేటువంటి అనేక కల్పిత మాటలను కల్పిత బోధలను మనం వింటున్నాం. అయితే దేవుడు అంటున్నాడు, దేవుని పిల్లలకు ఈ భూమి మీద విశ్రాంతి నిలిచి ఉన్నది. ఈ భూమి మీద మనశ్శాంతితో సుఖభోగాలతో జీవించడం అంటే అది ఒక క్రైస్తవుడికి లేక ఒక భక్తిపరుడికి ఈ లోకంలో అటువంటి అవకాశాలు లేవు అని అంటున్నాడండి. ఒక భక్తిపరుడికి ఈ భూమి మీద విశ్రాంతి నిలిచి ఉన్నది లేదు, విశ్రాంతి అనేది లేదు. ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుంది అంటే
దేవుడు తన కార్యాలన్నిటినీ ముగించి ఎలాగైతే దేవుడు విశ్రమించెనో, ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం మనం కానీ చదివితే 6 దినాలు దేవుడు ఏం చేశాడు? 6 దినాల దేవుడు ఈ సృష్టి పనిని తాను చేశాడు. తాను, ప్రభు అయిన క్రీస్తు, పరిశుద్ధాత్ములు కలుసుకొని ఈ యొక్క అనంతమైన సృష్టిని ఆయన చేయడం అనేది జరిగింది. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు దేవుడు తన యొక్క పనిని 6 దినాలు యొక్క సృష్టి యావత్తును చేసి 7వ దినాన విశ్రమించెను అనేటువంటి మాట ఉంది. దేవుడు తన పనిని చేసి ముగించి అప్పుడు విశ్రమించాడు. అయితే భూమి మీద పుట్టినటువంటి మనిషి కూడా దేవుడు తనకు అనుగ్రహించినటువంటి సత్క్రియలన్నీ చేసిన తర్వాతనే అప్పుడు మనిషికి విశ్రాంతి దొరుకుతుందే తప్ప ఏ పని చేయకుండా గాలికి తిరిగే ఏ మనిషికి కూడా విశ్రాంతి అనేది లేదు. ఏ పని చేయని వాడు, ఏ పని అంటే దేవుని పని ఏమీ చేయనటువంటి వాడు, దేవుడు చెప్పినట్టుగా బ్రతకనటువంటి ఏ ఒక్కరు కూడా వానికి విశ్రాంతి లేదు. ఎందుకు విశ్రాంతి లేదు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే అతనికి మరణించిన తర్వాత పరలోకంలో విశ్రాంతి దొరుకుతుంది. భూమి మీద విశ్రాంతి ఉండదు క్రైస్తవుడికి. భూమి మీద క్రైస్తవునికి విశ్రాంతి దొరకదు. ఎందుకు దొరకదంటే సద్భక్తితో, ఒక క్రైస్తవుడైతే సద్భక్తితో బ్రతకాలి. ఎవడైతే సద్భక్తితో బ్రతుకుతాడో బ్రతికేటువంటి ప్రతి ఒక్కడు హింస పొందుతారు భూమి మీద, అంటే విశ్రాంతి లేదు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు అనేటువంటి మాట గ్రంథంలో ఉంది. మరి సద్భక్తితో బ్రతికితే హింసలే తప్ప విశ్రాంతి భూమి మీద లేదు. మరి ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుంది క్రైస్తవుడి కంటే ఒక భక్తిపరుడికి? ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుందంటే ఈ లోకాన్ని విడిచిన తర్వాత వానికి విశ్రాంతి దొరుకుతుంది. ఈ లోకాన్ని విడిచి దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిలబడితే అప్పుడే ఆ భక్తిపరుడికి విశ్రాంతి దొరుకుతుంది. అందుకే 9వ వచనంలో అంటున్నాడు దేవుడు, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా, ఆ మాట అంటున్నాడు 10వ వచనంలో. ఎందుకు విశ్రాంతి నిలిచిపోయింది అనంటే దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఒక భక్తిపరుడైతే దేవుడు ఎలా అయితే తన కార్యాలన్నిటిని చేసి విశ్రమించాడో, ఒక భక్తిపరుడు కూడా దేవుడు చెప్పినట్టుగా బ్రతికి చచ్చిన తర్వాతనే వాడి విశ్రాంతి అనేది వాడికి దొరుకుతుంది. అయితే మనం ఈ యొక్క గ్రంథాన్ని మరి ఆ కాలంలో రాస్తున్నప్పుడు సంఘానికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆ గ్రంథకర్త ఏమని రాస్తున్నాడంటే, మన పూర్వీకులు ఇశ్రాయేలు ప్రజలు, యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశంలోనికి నడిపించేటువంటి తరుణంలో దేవుని మాటని విననొల్లనటువంటి ప్రజలు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించక అరణ్యంలో రాలిపోయారు. ఏం చేశారంట? కనాను దేశం అనేటువంటి దేవుని విశ్రాంతి స్థలమైనటువంటి కనాను దేశంలోనికి దేవుడు నడిపించాలనుకున్నప్పుడు ఈ ఐగుప్తు దేశం నుంచి కనాను దేశంలోనికి మధ్యకాలము 40 సంవత్సరాలు పడితే ఈ 40 సంవత్సరాల్లో దేవుని యొక్క మాటను వినకుండానటువంటి వారు సుమారుగా కొన్ని లక్షల మంది అరణ్యంలో చచ్చిపోయారు. ఎందుకు విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారు? కనాను దేశంలోనికి ఎందుకు ప్రవేశించలేకపోయారంటే వారి యొక్క అవిధేయత. వారు దేవుని మాట విననొల్లనటువంటి ప్రజలు. ఎవరైతే అలా జీవించారో అలాంటి వారు అరణ్యంలో ఎలా అయితే రాలిపోయారో, ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కూడా దేవుని మాట ప్రకారంగా జీవించకపోతే దేవుని విశ్రాంతిలోనికి వారు కూడా ఏం చేయలేరట? ప్రవేశించలేరు. ఇలాంటి ప్రజలకు ప్రయోజనకరమైనటువంటిది ఏంటి అనంటే దేవుని యొక్క మాట. ఏంటట? లోకంలో పడి నాశనం అయిపోతున్నటువంటి ప్రతి యువతకి, ప్రతి మనిషికి, ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి, ప్రతి యవ్వనస్తుడికి కూడా ప్రయోజనకరమైనటువంటి మాటలు ఏంటంటే అవి యొక్క దేవుని మాటలే. నేను ఏదైనా నన్ను సలహా అడిగితే నేను ఒక సలహా చెప్తా,
ఇంకొకరిని ఏమైనా అడిగితే ఇంకొక సలహా చెప్తారు. 10 మందిని అడిగితే 10 రకాలైన సలహాలు చెప్తారు. కానీ దేవుడు మాత్రము నిజమైన సలహా చెప్తాడు. దేవుడు మాత్రమే ప్రయోజనకరమైనటువంటి సలహా చెప్పేవాడిగా ఉన్నాడు. దేవుని మాట మనిషికి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, 2 అంచుల వాడగలిగిన ఖడ్గము కంటే పదునుగా ఉపయోగపడుతుందట. మరి ఎందుకు మనం కత్తిని వాడతాం? మన ఇళ్లలో కూడా కత్తులు ఉన్నాయి. కత్తులన్నీ మనం ఎందుకు వాడతామంటే, ప్రతి దాన్ని నరికివేయడానికి మనం వాడతాం కదండి. పొలాలు నరుక్కోవడానికో, చెట్లు నరుక్కోవడానికో, పనికిరాని చెట్లు నరికేయడానికో, రకరకాలైనటువంటి విధానాల్లో మనం కత్తుల్ని వాడడం అనేది జరుగుతుంది. మరి దేవుని యొక్క వాక్యము కూడా కత్తితో ఎందుకు పోలుస్తున్నాడంటే, మనిషిలో దేవునికి పనికిరానటువంటివి చాలా కొమ్మలు ఉన్నాయి. మనిషి అనే ఈ చెట్టులో దేవునికి పనికిరాని చెడు కొమ్మలు చాలా ఉన్నాయట. ఈ చెడు కొమ్మలన్నిటినీ నరకాలంటే ఇప్పుడు దేవుడు ఏమి ఇస్తున్నాడంట? ప్రతి మనిషికి ఖడ్గాన్ని ఇస్తున్నాడు. ఆ ఖడ్గమే దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట ప్రతి మనిషికి ఖడ్గం వలె ఉపయోగపడుతుందట. నీలో ఉన్నటువంటి ప్రతి చెడు కొమ్మని నరికి వేయాలంటే దేవుని వాక్యం అనేటువంటి 2 అంచుల వాడగలిగినటువంటి ఖడ్గము మనిషికి ప్రయోజనకరంగా ఉంది. ఊరకనే ఖడ్గం అనట్లేదండి దేవుని యొక్క వాక్యాన్ని. దేవుడు 2 అంచుల వాడగలిగిన ఖడ్గమని ఎందుకు అంటున్నాడంటే, ఆ కత్తితో మనం ఏదైతే చేస్తామో, ఇదిగో దేవుని వృక్షమైనటువంటి నేను, దేవుని వృక్షాలైనటువంటి మీరు, ఒక చెట్టుకి కొమ్మలు చాలా వస్తాయి కదండి. ఒక చెట్టు అనగా చాలా కొమ్మలు వస్తాయి కదా. అలాగే చెట్టు అనేటువంటి దేవుని యొక్క చెట్టుకి అనేక రకాలైనటువంటి కొమ్మలు ఎలా అయితే వస్తాయో, ఆ కొమ్మలు ఏంటంటే అవి మంచి కొమ్మలు కాదట. కొమ్మలు వస్తున్నాయంటే అవి మంచి కొమ్మలు కాదంట, సారవంతమైన కొమ్మలు కాదంట, ఫలించే కొమ్మలు కాదట. పనికిరాని కొమ్మలు వస్తున్నప్పుడు ఆ పనికిరాని చెడు కొమ్మలన్నిటినీ ఇప్పుడు నరికి వేయాలంటే, ఇదిగో ఖడ్గము లాంటి దేవుని యొక్క వాక్యమే మనిషికి ప్రయోజనకరంగా ఉంది. నాలో ఏదైతే చెడు ఉందో అది నాకు అర్థం కాదు. నాలో చెడు స్వభావం ఏదైతే ఉందో అది నాకు అర్థం కాదు. ఎప్పుడైతే దేవుని వాక్యము నా ముందు నిలబడుతుందో అప్పుడు నాలో ఉన్నటువంటి చెడేంటో నాకు అర్థమైపోతుంది. అయితే ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటని విననొల్లని ప్రజలుగా ఉన్నారట. ఎలా ఉన్నారట? వాళ్ళు దేవుని యొక్క మాటని విననొల్లని ప్రజలుగా ఉన్నప్పుడు వారి తప్పేంటో వారికి అర్థం కావట్లేదట. ఒక ప్రదేశానికి వచ్చేసరికి దేవుడు మమ్మల్ని ఐగుప్తు దేశంలోనే చంపేస్తుంటే బాగుండేది కదా, ఈ అరణ్యంలోనికి తీసుకొని వచ్చి ఎందుకు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు అని దేవుని మీద మరి గొనగడం ప్రారంభించాడు. దేవుడు చంపాలనుకుంటే ఐగుప్తు దేశంలోనే చంపేయలేడా? ఐగుప్తు దేశంలో అనేక మందిని చంపి అనేక మందితో యుద్ధం చేసి ఎందుకు వీళ్ళని సురక్షితంగా బయటికి నడిపించాడు? అక్కడ నడిపించినటువంటి దేవుడు ఈ అరణ్యంలో నడిపించలేడా? కానీ ఎందుకు వీళ్ళు అలా గొనిగారు, ఎందుకు అలా సనిగారంటే వారి యొక్క అవిధేయత. అంటే దేవుడు అంటే వారికి విధేయత లేదు. దేవుడు అంటే వారికి ఏం లేదట? విధేయత లేదు. లోకంలో మనిషికి దేవుడు అంటే విధేయత లేదు, పెద్దలంటే అంతకన్నా విధేయత కూడా లేదండి. పిల్లలకు పెద్దలంటే విధేయత లేదు. దేవుడంటే భక్తి పరులకు లేక భూమి మీద ఉన్నటువంటి మనుషులకు విధేయత లేదు. అరే, ఐగుప్తు దేశంలో అంత యుద్ధం చేశాడే దేవుడు మా కొరకు కదా, భయంకరమైన అద్భుతాలు మహత్కార్యాలు చేశాడు కదా, మా కొరకే కదా ఆయన చేశాడు. అది కళ్ళారా మనం చూసాం కదా. మరి ఈ అరణ్యంలో కూడా మమ్మల్ని ఎందుకు కాపాడలేడు దేవుడు? నీళ్లు లేకపోతే నీళ్లు పుట్టించలేడా? నీళ్లు లేకపోతే నీళ్లు పుట్టించలేడా? ఆహారం లేకపోతే ఆహారాన్ని ఇవ్వలేడా దేవుడు? సమస్తాన్ని, అనంతమైన సృష్టిని తయారు చేసినటువంటి దేవుడు మరి మనకి అవసరమయ్యే ప్రతీది కూడా మనకి ఎందుకు ఇవ్వడు? నీళ్లు లేకపోతే గొనికారు,
చేదు నీళ్లుగా ఉంటే గొనిగారు, మాంసం కావాలని గొనిగారు. అనేక రకాలుగా తండ్రిని శోధించినటువంటి ప్రజలు ఆ కాలంలో భూమి మీద ఉన్నారండి. అందుకు గ్రంథకర్త ఈ మాటని ఉద్దేశించి ఇక్కడ రాస్తూ, మన పితరులు అనేక మంది దేవునికి అవిధేయులై దేవుని మాటని విననొల్లని ప్రజలుగా ఉండి అరణ్యంలో చచ్చిపోయారయ్యా, మీరు అలా ఉండకండి అంటున్నాడు ఇక్కడ గ్రంథంలో. మీరు అలా ఉండకండి, మీరు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండండి, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఇదిగో నేర్చుకోండి దేవుని యొక్క వాక్యం అంటున్నాడు. ఇదిగో వినండి దేవుని యొక్క వాక్యం అంటున్నాడు. దేవుని వాక్యం ఎటువంటిదంటే రెండంచుల వాడిగలిగిన ఖడ్గము కంటే పదునుగా ఉండి అది ప్రాణాత్మలను మూలుగలను దూసుకుంటూ లోపలకు పోయి హృదయం యొక్క ఆలోచనలను తలంపులను శోధించేటువంటి వాక్యం అట. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీ హృదయంలో, నువ్వు ఏం చేయాలని నువ్వు తలస్తున్నావో అవి మంచా చెడు అని శోధించే దేవుని యొక్క వాక్యము మీరు వినండి అని అంటున్నారు. మనకు ఒక ఆలోచన వస్తుంది, ఈ ఆలోచన మంచా చెడు అనేది మనకు తెలియదు. మనకు వచ్చిన ఆలోచన ఇది మంచి అనుకుంటాం, ఇది చేస్తే సరిపోద్దని మనం అనుకుంటాం. కానీ అది మంచా చెడు అనేది నీకు తెలియాలంటే ఇదిగో నిన్ను శోధించేటువంటి దేవుని యొక్క వాక్యము రావాలి నీ దగ్గరకు. చదువు ఆ మాటను ఒకసారి మళ్ళా చదవండి. 4వ అధ్యాయము 12వ వచనం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క మాట ఎటువంటిది అంటే, దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రాణాత్మలను మూలుగలను విభజించుకుంటూ లోపలికి వెళ్ళిపోద్దట. వినపడుతున్నటువంటి వాక్యము చెవుల గుండా లోపలికి వెళ్ళిపోద్దట. అంతరంగంలోనికి వెళ్ళిపోయి కనిపించినటువంటి ఆ హృదయం యొక్క ఆలోచనల్ని శోధిస్తుందట. ఇది మంచా చెడా, నీ ఆలోచన మంచా చెడా అనేది శోధిస్తుందంట దేవుని యొక్క వాక్యము. మంచి అయితే మంచి అంటది, చెడైతే చెడు అని చెప్పుద్ది. మనకు అర్థమైపోద్ది. నీ ఆలోచన అయితే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే అది చూపించేస్తుంది. నువ్వు ఆలోచించినటువంటి ఆలోచన మంచిదైతే ఆ వాక్యం సపోర్ట్ చేస్తుంది దానికి. దేవుని వాక్యము మనిషికి ఎంత ప్రయోజనకరంగా ఉందో మనం చూడాలి. అందుకే 6వ వచనంలో అంటున్నాడు, కొందరైనా రక్షింపబడుదురు అనేటువంటి మాట. ఆ కొందరు ఎవరు అంటే ఇది దేవుని మాట అని స్వీకరించినటువంటి వారు కొందరు, వారు మాత్రమే రక్షింపబడతారు. దేవుని మాటను స్వీకరించినటువంటి వారు ఇదిగో ఆ కాలంలో అరణ్యంలో అయితే ఎలాగైతే నాశనం అయిపోయారో ఇప్పుడు మనము కూడా అలాగే ఈ లోకంలో మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతికి చనిపోయిన తర్వాత నాశనం అనేటువంటి నరకంలోనికి మనం చేరిపోతాం. కనుక మనకి ప్రయోజనకరంగా దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే అగ్ని వంటిది కాదా నా మాట అంటున్నాడు. బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా నా మాట అంటున్నాడు. మనం అగ్నిని దేనికి వాడుకుంటాం చెప్పండి? అగ్నిని మనం దేనికి వాడుకుంటాం? మంచికి వాడుకుంటాం, వంటకి వాడుకుంటాం, చెడు దాన్ని కూడా తగలబెట్టడానికి వాడుకుంటామా లేదా? చెడు పదార్థాన్ని అంతటిని తగలబెట్టడానికి వాడుకుంటాం అగ్నితో. మరి దేవుని వాక్యము అగ్ని వంటిది కదా అంటున్నాడంటే ఇప్పుడు మనలో చెడు ఏమైనా ఉందా? ఉంది కదా. మనలో ఉన్న ప్రతి చెడుని ఏం చేయాలి ఇప్పుడట? తగలబెట్టేసేయాలట. అది దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నటువంటి ప్రతి చెడుని చూపించేస్తుంది. మనలో ఉన్న ప్రతి చెడుని చూపించేస్తుంది. అందుకే ఇర్మియా గ్రంథంలో మరొక మాట కూడా ఉంటుంది, బండ లాంటి మన హృదయాన్ని అంట తీసివేసి మాంసపు హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే కొందరు హృదయం ఎలాంటిది అయిపోయిందంటే బండ లాంటి హృదయం అయిపోయి ఉంటుంది. రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని నేను మీకు ఇత్తును అంటున్నాడు. అంటే హృదయము మాంసపు హృదయం అంటున్నాడు, అక్కడ బండలాంటి హృదయం అంటున్నాడు. మాంసం హృదయం అంటే మనం గుండె అనుకోకండి,
అక్కడ అలా పోల్చి చెప్పడం జరిగింది, అర్థం అవడానికని పోల్చి చెప్పడం జరిగింది. హృదయం అంటే అది గుండెకి సంబంధించింది కాదు, అది ఒక కనిపించని ఒక ఆలోచన, ఒక స్థలం అన్నమాట. హృదయము అంటే ఆలోచించేది ఒక మనస్సు. అది దేవుని యొక్క మాటల్ని స్వీకరిస్తుంది, లేదు మనం ఆలోచించినటువంటి మాటలను కూడా మనకి తెలియజేస్తుంది. ఇది చెడా మంచి అనేది మనకి తెలియజేస్తుంది. అంటే మనం ఏది చేయాలనుకున్నా మొదట ఎక్కడ ఆరంభం అయిద్దంటే హృదయంలోనే ఆరంభం అయింది. ఆ హృదయంలో ఏదైతే ఆరంభం అవుతుందో అది మంచా చెడా అనేది మనకు చూపించేటువంటి ఒకే ఒక యంత్రం ఏంటంటే దేవుని యొక్క మాట. మరి ఈ మాట మనకి ఎంత ప్రయోజనకరంగా ఉందో కొన్ని వచనాలు నేను చూపిస్తాను మీకు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూద్దాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యము ఎటువంటిదట? లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. ఆత్మలను రక్షించేటువంటి శక్తివంతమైనటువంటిదే వాక్యము. ఎందుకు దేవుని వాక్యాన్ని మనం వినాలి? ఎందుకు దేవుని వాక్య ప్రకారంగా మనం జీవించాలి? దేవుని మాటల ప్రకారంగా మనం బ్రతుకుని ఎందుకు మనం సరిదిద్దుకోవాలంటే ఆత్మ రక్షింపబడాలి. ఆత్మ నిత్య నాశనానికి వెళ్ళకుండా నిత్య జీవంలోనికి వెళ్ళాలి. చాలామంది అనుకుంటారు, లోకంలో కోటానుకోట్ల మంది ప్రజలు బతుకున్న 4 దినాలే ఏదైనా, చచ్చిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేము, చనిపోయిన తర్వాత మనకి ఏది అవసరం ఉండదు అని అంటారండి. అవన్నీ ఒట్టిదే. భూమి మీద మనం బ్రతికే కొద్ది ఆయుష్ కాలం అది చాలా స్వల్పమైనది. ఈ ఆయుష్ కాలం మనం ఎంత జాగ్రత్తగా బ్రతుకుతామో మరణించిన తర్వాత శాశ్వత జీవిత కాలం ఉందన్న సంగతి లోకానికి తెలియదు. మరొక కొంతమంది ఏమంటారంటే భూమి మీద ఎలా బతికినా పర్వాలేదు, చచ్చిపోయిన తర్వాత మాత్రం దేవుడి క్షేమంగా తన దగ్గరికి తీసుకుంటాడు. అది ఒక అబద్ధపు మాటలేనండి, అది ఒక మోసపూరితమైనటువంటి మాటలే. ఏ బిడ్డను ఏ తండ్రి కాదనుకుంటాడు అని అంటారండి. ఇక్కడ అలా ఉండదు. ఈ భూమి మీద దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతికితేనే మరణించిన తర్వాత దేవుడు తన విశ్రాంతిలోనికి మనల్ని కూడా తీసుకుంటాడు. దేవుడి మాటల ప్రకారంగా మనం జీవించకపోతే, మన జీవితాన్ని ఇక్కడ మనం అలా సరిదిద్దుకోకపోతే చచ్చిపోయిన తర్వాత ఆయన విశ్రాంతిలోనికి లేక ఆయన రాజ్యంలోనికి లేక ఆయన స్థలంలోనికి మనల్ని ఏం చేయడు, దేవుడు తీసుకోడు. అందుకే ఏర్పాటు చేశాడు నిత్య నాశనం అనేటువంటి ఒక స్థలం ఉంది, అదే పాతాళ గుండము. ఆ గుండంలోనికి మనల్ని అందరినీ నెట్టివేసేటువంటి పరిస్థితి. లోకం అబద్ధాన్ని నమ్ముతుంది. ఎందుకో తెలుసా? అర్థం కాక అబద్ధాన్నే నమ్ముతారు. చచ్చిపోయిన తర్వాత ఎడిదిరిగి దేవుని దగ్గరికి పోతారు. ఎట్టబోతారు దేవుని దగ్గరికి? భూమి మీద ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకకపోతే, భక్తిని ఆశ్రయించకపోతే, భక్తిని కొనసాగించకపోతే ఎప్పుడు మనం వెళ్తాం? ఎలా వెళ్తాం మనం దేవుని దగ్గరకు? వెళ్ళలేం కదా. అయితే దేవుడు అంటున్నాడు, మీ ఆత్మను రక్షించబడాలి అంటే శక్తివంతమైనది ఒకటి, అది నేను అనుగ్రహించేటువంటి వాక్యము. నా మాటల ప్రకారంగా ఎందరైతే జీవిస్తారో, ఈ మాటలు నా మాటలని ఎందరైతే గ్రహిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు. ఆ రక్షింపబడినటువంటి వారికి, భూమి మీద దేవుని యొక్క మాటని విని రక్షింపబడినటువంటి వారికి దేవుడు తర్వాత ఏం అనుగ్రహిస్తున్నాడో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో, దేవుని మాటను నమ్మి ప్రభు యందు విశ్వాసం ఉంచి సంఘంలోనికి చేర్చబడి రక్షింపబడినటువంటి మనము
చనిపోయిన తర్వాత దేవుడు మనకి ఏమి అనుగ్రహించబోతున్నాడో ఈ లేఖనాల ద్వారా మనం విందాం. 5వ అధ్యాయం 39వ వచనం యోహాను సువార్త. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. వేటి ద్వారా అంట నిత్య జీవం దొరుకుతుంది? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు. అంటే దేవుని యొక్క మాట ద్వారా మనిషికి నిత్య జీవం దొరుకుతుంది, ఎటర్నల్ లైఫ్ దొరుకుతుంది, శాశ్వత జీవిత కాలం దొరుకుతుంది. నిత్య జీవం భూమి మీద దొరకదు, పరలోకానికి వెళ్ళిన తర్వాతనే దొరుకుతుంది. అయితే దానిని సంపాదించుకోవాలి భూమి మీద ఉన్నప్పుడు. నిత్య జీవాన్ని మనం అనుభవించేది మరణించిన తర్వాత మనం అనుభవిస్తాం. అయితే భూమి మీద ఉండగానే దాన్ని మనం సంపాదించుకోవాలి. ఉదాహరణకి బ్యాంకులో పోయి మనం డబ్బు తెచ్చుకొని ఖర్చు పెట్టుకోవాలంటే అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తే సరిపోద్దండి. అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో రూపాయి లేకుండా పోయి డబ్బులు తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చా? అకౌంట్ ఓపెన్ చేయాలా, ఇక్కడ సంపాదించుకోవాలా, బ్యాంకులో వేసుకుంటూ ఉండాలా, సేవింగ్ చేస్తూ ఉండాలా. ఆ తర్వాత మనకు అవసరమైనప్పుడు డబ్బులు మనం వెళ్ళి తెచ్చుకోవడానికి మనకు అవకాశం. మనం సంపాదించి అందులో వేసుకోకుండా నేరుగా పోయి నాకు డబ్బులు ఏంటంటే ఎవరిస్తారండి? ఇస్తారు ఎవరైనా? ఉండదు. అక్కడ మన అకౌంట్లో అక్కడ క్యాష్ ఉండదు. నీవు ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవం నువ్వు పొందాలి అంటే అది ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు సంపాదించుకోవాలి, ఇక్కడ ఉన్నప్పుడే నువ్వు చేతపట్టుకోవాలి దాన్ని. అది దేని ద్వారా మనకు దొరుకుతుంది? ఎలా మనకు దొరుకుతుందంటే లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని ఏం చేస్తున్నారు? పరిశోధిస్తున్నారు. పరిశోధన, లేఖనాల యొక్క పరిశోధన, దేవుని యొక్క మాటల్లో ఏముందో తెలుసుకునేటువంటి పరిశోధన. ఎందరూ అలా ఆలోచన చేస్తున్నారు చెప్పండి? దేవుని మాటలు వినడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? దేవుని మాటల్లో ఉన్న పరమార్థం ఏంటో తెలుసుకోవడానికి ఎంతమంది ఆలోచన చేస్తున్నారు? చూద్దాం. మరికొన్ని 2 3 వచనాలను మనం చూద్దాం. దావీదు కీర్తనలు 119వ అధ్యాయము. దావీదు కీర్తనలు 119వ అధ్యాయము. 9, 10, 11 వచనాలు మనం చదువుదాం. కీర్తనలు 119 కీర్తన 9, 10, 11 వచనాలు మనం చదువుదాం. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. మనిషి యొక్క నడత బాగు చేసుకోవాలి అంటే, మనిషి యొక్క నడత అంటే ప్రవర్తన, జీవిత విధానము, వారి యొక్క అలవాట్లు, వారి యొక్క లక్షణాలు. యవ్వనస్తుల యొక్క నడత అంటే ప్రతి మనిషి యొక్క నడత కూడా శుద్ధిపరుచుకోవాలి అంటే, బాగు చేసుకోవాలంటే దేని వలన సాధ్యం అవుతుంది? పొగలంతా బయట తిరిగాం, సాయంత్రం వచ్చాం, స్నానం చేస్తాం, చక్కగా సోప్ వేసుకుని స్నానం చేస్తే ఒళ్ళు శుద్ధి అవుతుందా? ఒళ్ళు శుద్ధి అవుతుంది. మరి ఆత్మశుద్ధి? రోజుకు 2 సార్లు ఒళ్ళు శుద్ధి చేసుకునే మనిషి ఆత్మశుద్ధి కూడా చేసుకోవాలి కదా. తమ యొక్క నడతని కూడా శుద్ధిపరుచుకోవాలి కదా. ఒంటినే శుద్ధిపరుచుకుంటే ఉపయోగం లేదండి. ధనవంతుడు కూడా సుఖభోగాలు భూమి మీద అనుభవించాడు. ఎన్ని రకాలైన సెంటులు, ఎన్ని రకాలైన పర్ఫ్యూమ్స్ వాడి ఉంటాడో. ఉదయం వేసిన డ్రెస్ మధ్యాహ్నం తీసేసి, మధ్యాహ్నం వేసిన డ్రెస్ సాయంత్రానికి మార్చేసి ఉంటాడు. సుఖభోగాలు అనుభవించుంటాడు ధనవంతుడు. అయితే ఒకరోజు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి చేరాడట? పాతాళ గుండంలో ఉండే నరకానికి చేరాడు. ఏంటి? ప్రతిదినం తన యొక్క శరీరాన్ని శుద్ధి చేసుకున్నాడు కదా, శుభ్రంగా బతికాడు కదా, ఆరోగ్యంగా ఉన్నాడు కదా, 3 పూటలా బాగా తింటున్నాడు కదా, మంచి బట్టలు కట్టుకొని జీవించాడు కదా. అయితే చచ్చాక ఎందుకు నరకానికి చేరాడు? కారణం ఏంటంటే
శరీర శుద్ధితో బతికాడే తప్ప ఆత్మశుద్ధి లేకుండా జీవించాడు. అర్థమవుతున్నాయి నేను చెప్పేవి? శరీర శుద్ధి వేరు, ఆత్మశుద్ధి వేరు. ఎవరైతే ఆత్మశుద్ధి కలిగి జీవిస్తారో ఆ ఆత్మే రేపు దేవుని సన్నిధికి చేరాలి కాబట్టి, ఆయన సన్నిధికి వెళ్ళి నిలబడేది ఆత్మే కాబట్టి ఆత్మశుద్ధి ఈ భూమి మీద ఉండగానే మనం చేసుకోవాలి. ధనవంతుడు ఆత్మ సంబంధమైన విధానాన్ని కనుగొనకుండా శరీర శుద్ధితో బతికాడే తప్ప ఆత్మశుద్ధి గురించి ఆలోచించలేదు ఆయన. కాబట్టి చచ్చాక శరీరమేమో మట్టిలో పెట్టబడింది, సుఖభోగాలు అనుభవించిన శరీరమేమో మట్టిలో పెట్టబడింది. అయితే దేవుని యొక్క స్వరూపము, దేవుని పోలికగా ఉన్నటువంటి ఆ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళక నరకానికి చేరుకుంది. ఎందుకు ధనవంతుడి యొక్క ఆత్మ నరకానికి చేరుకుందంటే ఆత్మశుద్ధి లేకుండా భూమి మీద బ్రతికాడు కనుకనే. చూద్దాం, ఇప్పుడు చదువుదాం మళ్ళా 119 కీర్తన 9వ వచనం. యవ్వనస్సులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? నడతను బాగు చేసుకోవాలట. దీనినే ఆత్మశుద్ధి అని అంటున్నాడు. మన యొక్క నడతలు బాగుపరుచుకోవాలంటే దేవుని యొక్క వాక్యమే దానికి ఆధారం అయి ఉంది. దేవుని మాట ద్వారానే నా నడతను నేను బాగు చేసుకోగలను, నా ప్రవర్తన నేను దిద్దుకోగలను. ఎవడో ఒక మనిషి చెప్పిన సలహా బట్టి నా ఆత్మ లేక నా యొక్క నడత శుద్ధి నేను చేసుకోలేను. ఒకరిని అడిగితే నేను చేయాలనుకున్న పని ఒకరిని అడిగితే మంచిది కాదంటాడు, ఇంకొకరిని అడిగితే పర్వాలేదు చెయ్యి అంటాడు. నేను ఒక పని చేయాలనుకున్నా, ఒక ఆయన్ని అడిగితే ఆ పని వద్దులేరా అని అంటాడు, ఇంకొక ఆయన్ని అడిగితే పర్వాలేదు చేసుకోలే అని అంటాడు. కానీ ఖచ్చితమైన నియమం లోకంలో ఎక్కడ దొరకదు, అయితే దేవుని మాటలోనే దొరుకుతుంది. అందుకే ఒక యవ్వనస్తుడు తన యొక్క యవ్వనేచ్ఛలను విడిచి తన యొక్క నడతను బాగు చేసుకోవాలంటే దేవుని వాక్యము ద్వారానే అని అంటున్నాడండి దావీదు గారు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఒక మనిషి పాపము చేయకుండా దేవునికి ఇష్టడిగా జీవించాలంటే మన హృదయాల్లో ఏముండాలట? మన హృదయాల్లో ఏముండాలంటే చూడండి ఒకసారి 11వ వచనం 119. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఈ లోకంలో ఏ మనిషి అయినా పాపము చేయకుండా బ్రతకాలంటే, ఒక భక్తిపరుడిగా జీవించాలంటే దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఉంచుకుంటేనే తప్ప దేవునికి ఇష్టడిగా మనం బ్రతకలేం. వాక్యం యొక్క ప్రయోజనం, దేవుని మాట యొక్క ప్రయోజనము ఇవాళ మనం ఆలోచన చేస్తున్నాం. హృదయాన్ని పరిశోధించి దేవుని యొక్క మాట, మనం నేర్చుకుంటున్నటువంటి పాఠము హృదయాన్ని పరిశోధించే దేవుని యొక్క మాట. మన హృదయాల్ని పరిశోధిస్తుంది దేవుని యొక్క మాట. నీ ఆలోచన మంచిదా చెడుదా అనేది తేల్చి చెప్పేదే దేవుని యొక్క మాట. ఎవరిని మనం సలహా అడగాల్సిన అవసరం లేదండి. దేవుని వాక్యాన్ని మనం ముందు పెట్టుకుని కూర్చుంటే మనం చేసేటువంటి ప్రతి ఆలోచనకి అది రైట్ ఆర్ రాంగ్ అనేది మనకి దీక్సూచిగా పనిచేస్తుంది దేవుని యొక్క వాక్యమే. మన నడతలను శుద్ధిపరిచేది దేవుని యొక్క వాక్యమే. దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయోజనకరంగా ఉండేది దేవుని యొక్క వాక్యమే. మనలో ఉన్న ప్రతి చెడుని నరికివేయాలంటే దేవుని యొక్క వాక్యమైన ఖడ్గము చేతనే అది సాధ్యమవుతుంది. మరొక మాటను చూద్దాం మనం 119:24. దావీదు చదువు ఒకసారి 119:24 వచనం. 119వ అధ్యాయం దావీదు కీర్తన 24 వచనం. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి.
దేవుని యొక్క శాసనాలు మనిషికి ఆలోచనకర్తలట. నేను ఏం ఆలోచించాలి అనంటే నేను ఏది పడితే అది ఆలోచించకూడదట. అర్థమవుతున్నాయండి? నేను ఏమైనా చేయాలని ఆలోచించినప్పుడు నేను ఏది పడితే అది ఆలోచించకూడదట. దేవుని యొక్క శాసనాలే నా ఆలోచనకర్తలు అంటే ఎంత బాగుందండి ఈ మాట. అర్థమైందా మీకు? మళ్ళా ఒకసారి చదువుతాను నేను. దావీదు గారు అంటున్నారు ఇక్కడ, నీ శాసనములు నాకు సంతోషకరములు. మొట్టమొదటిగా దేవుని వాక్యము దావీదుకి ఎలా ఉందంట? సంతోషంగా ఉందా లేదా? సంతోషంగా ఉందా లేదా? అయితే దేవుని మాటలు కొంతమందికి ఎట్లా ఉంటాయంట? దేవుని మాటలు కొంతమందికి ఎలా ఉంటాయంట? ఇబ్బందికరంగా ఉంటాయి. కుంపటి మీద కూర్చుంటే ఎట్లుంటుంది? కుంపటి తెలుసుగా అందరికీ. ఒకరిని తీసుకుపోయి కుంపటి మీద కూర్చోబెడితే కూర్చోగలడా? వాడికి ఎట్టుంటుందో దేవుని మాటలు వాడికి వినపడుతున్నప్పుడు అలా ఉంటుందట. కాలిపోతుంటుందంట లోపల. కానీ దావీదు గారికి దేవుని యొక్క వాక్యం ఎలా ఉందట? సంతోషం. సంతోషం. దేవుని మాట వినబడితే దావీదుకి సంతోషం. రాత్రి జాముల యందు ఆలోచించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంత ఆనందపడుతుంటాడు. అంటే దేవుని మాటలంటే దావీదుకి ఎంత సంతోషమో. ఎందుకు ఒక వ్యక్తికి దేవుని యొక్క మాట సంతోషం అని అంటే అతడు భక్తిపరుడై ఉంటాడు కాబట్టి. అతడు భక్తిపరుడై ఉంటాడు కాబట్టి దేవుని మాట వినప్పుడు అతనికి సంతోషం వస్తుంది. దేవుని మాట వినపడిందంటే అతనికి సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది. ఆదాము అవ్వల పండు తిననంత వరకు ప్రతి చల్లపూట ఆదాము అవ్వల్ని కలుసుకోవడానికి దేవుడు వచ్చి ఆయన స్వరం వినినప్పుడల్లా ఎక్కడున్నా సంతోషంగా వచ్చి నిలబడేవాళ్ళంట. ఆదామా అని పిలిచినప్పుడు ఆ స్వరాన్ని విని ఆదాము అవ్వలకి సంతోషం వేసేదట. తండ్రి వచ్చాడయా, తండ్రి వచ్చాడయా అని. ప్రతిదినం అలా జరుగుతున్నది. ఒకరోజు మాత్రం దేవుని స్వరం వినపడినప్పుడు దాక్కున్నారు ఇద్దరు. అర్థమవుతుందా? ప్రతిదినమేమో దేవుని స్వరాన్ని విన్నప్పుడు సంతోషంగా ఎక్కడున్నా ముందుకొచ్చి నిలబడేవాళ్ళట. ఒక దినం వచ్చింది. ఆ దినాన ఆయన స్వరం విన్నప్పుడు ఇద్దరు వెళ్ళి చెరొక చెట్టును దాంకొని ఉన్నారట. దేని చేత? ఎందుకు వాళ్ళు దాంకొని ఉండాల్సి వచ్చింది చెప్పండి? వారు పాపము చేసినందునే, దేవుని యొక్క మాట మీరినందుకే ఆ రోజు వాళ్ళిద్దరు దాంకోవాల్సి వచ్చింది. ఎంత పొరపాటు అండి! ఎంత పొరపాటు చూడండి. ప్రతి చల్లపూట దేవుడు వచ్చి పిలుస్తున్నప్పుడు చక్కగా ఎదురొచ్చి నిలబడి తండ్రి తండ్రి అని ఆయన్ని కలవరించినటువంటి బిడ్డలు ఒక దినాన వచ్చి పిలిచినప్పుడు వాళ్ళిద్దరు రాకుండా చెరొక చెట్టు చాటున దాంకున్నారంటే మరి కారణం ఏంటి? దేవుని యొక్క మాటని అతిక్రమించినందుకే కదా, దేవుని యొక్క మాటని విడిచినందుకే కదా వాళ్ళిద్దరూ దేవుని దగ్గరికి రాలేక దాక్కున్నారు, భయపడిపోయారు. అయ్యా, నీ స్వరం విన్నప్పుడు మాకు భయం కలిగింది. ఎందుకు భయం కలిగింది ఆదాము అంటే, మేము బట్టలు లేకుండా ఉన్నామని భయం కలిగింది. అయ్యా, అరే మీకు బట్టలు లేవన్న సంగతి ఎవడో చెప్పాడు రా? నేను తినొద్దన్న పండు ఏమన్నా తిన్నారా? అవునయ్యా. అదనమాట. అంటే ఆయన మాటను అతిక్రమించినప్పుడు పాపం వారిలోనికి ప్రవేశించిన తర్వాత దేవుని మాట విన్నప్పుడు భయం వేసింది. అయితే దావీదు గారికి దేవుని యొక్క మాట వింటుంటే ఎలా ఉందట? 24వ వచనంలో, నీ శాసనములు నాకు ఎలా ఉన్నాయట? సంతోషకరములు. సంతోషం. ఆయన వాక్యం వింటుంటే, ఆయన వాక్యం వింటుంటే సంతోషం అంట వాళ్ళకి. తర్వాత అంటున్నాడు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. సౌలట దావీదును చంపాలని వెంటబడుతుంటే దేవుని నీతిని ఎరిగినటువంటి దావీదు ఏం చేశాడంటే 3 సార్లు చంపే అవకాశం వచ్చిన సౌలుని దావీదుకి చంపకుండా విడిచిపెట్టేశాడు.
ఎందుకో తెలుసా? దేవుని యొక్క శాసనాలు దావీదికి ఆలోచనకర్తలుగా పనిచేస్తున్నాయి. ఎలా ఆలోచనకర్తగా పనిచేస్తున్నాయంటే, దావీదుని ఆపుతుంది దేవుని యొక్క వాక్యము. దేవుని చేత అభిషేకింపబడినటువంటి ఒక వ్యక్తిని దేవుడే చంపాలి తప్ప నువ్వు చంపకూడదు. దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తిని దేవుడే చంపాలి తప్ప నువ్వు చంపకూడదు అని దేవుని యొక్క వాక్యము దావీదికి ఆలోచనకర్తలుగా ఉన్నప్పుడు 3 సార్లు చంపాలని అవకాశం వచ్చినా మరి దావీదు సౌలుని చంపకుండా విడిచిపెట్టేశాడు. ఆలోచనకర్తలు. మనం ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు దేవుని యొక్క మాట వచ్చి లోపల నిలబడుతుందండి. హృదయంలో చేరున్న దేవుని యొక్క మాట లేచి నిలబడద్ది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మీద కోపం వచ్చేసింది, తీవ్రంగా తిట్టాలనిపించింది. అప్పుడు లోపల ఉన్న హృదయంలో ఉన్న వాక్యము పైకి లేచి నిలబడద్ది లోపల. ఏమని? కోపము అణుచుకో, పగ తీర్చుకోబాకు, పగ తీర్చుట దేవుని పని అనే వాక్యం లోపల వచ్చి నిలబడుతుంది. ఒకవేళ బూతు మాటలు మాట్లాడాలని నీకు అనిపించినా నీ హృదయంలో ఉన్నటువంటి వాక్యము ఏమంటదట? బూతులైనను సరస్వక్తులైనను మీరేం చేయకూడదట, మీ నోట ఉచ్చరింపకూడదు. ఆ వాక్యం లోపల లేచి నిలబడుతుందట. అంటే ఆలోచనకర్తలుగా పనిచేస్తుంది దేవుని యొక్క వాక్యము. నువ్వు ఏ పని చేయాలనుకున్నా అది దేవునికి ఇష్టమైనదైతే అది రైట్ అని చెప్తుంది ఆ వాక్యము. దేవునికి ఇష్టమైన కార్యము కాదంటే అది రాంగ్ అని వాక్యము మనకి తెలియజేస్తుంది. గ్రంథంలో ఒక మాట ఉందండి. గ్రంథంలో ఒక మాట, నా మాట విననటువంటి వాడు శాపగ్రస్తుడు. దేవుని యొక్క మాట విననటువంటి వాడు శాపగ్రస్తుడు. యెహోవాను విడిచి మరొకరిని ఆశ్రయించిన వారికి అనేక శ్రమలు కలుగును అని అనేక రకాలైనటువంటి వాక్యాలు ఉన్నాయి. అయితే దేవుని యొక్క మాట ప్రకారంగా బ్రతికేటువంటి వారికి రక్షణ ఇహమందును పరలోకంలోను జరుగుతుంది. మరొక మాట కూడా మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. దేవుని మాట మనకి ఎలా ఉపయోగపడుతుందో ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం. 4వ వచనం నుంచి చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపన మూలముగా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయానికి మన యొక్క తలంపులకు కావలా ఉంటుందట. ఏంటంటే సమాధానము, దేవుని యొక్క సమాధానము మన హృదయానికి మన తలంపులకి కావలాట. మన హృదయానికి మన తలంపులకు దేవుని యొక్క సమాధానము కాపలా అంట. కాపలా, సెక్యూరిటీ. ఎందుకు సెక్యూరిటీ? కాపలా మనిషిని ఎందుకు పెట్టుకుంటాం? ఇంటి ముందు ధనవంతులు ప్రతి ఇళ్ళకి ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టుకుంటాడు. పొగలొకడు, నైట్ ఒకడు. ఎందుకు పెట్టుకుంటాడంటే ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకూడదు. పర్మిషన్ ఉన్న వాళ్ళే, లేకపోతే వాళ్ళ యొక్క బంధువులు మాత్రమే లోపలికి రప్పించాల. ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకూడదు. దొంగలు దోచుకునే వాళ్ళు లోపలికి రాకూడదు. కాబట్టి సెక్యూరిటీ గార్డ్ని, వాచ్మెన్ని పెట్టుకుంటారు ప్రతి ధనవంతులు తమ యొక్క ఇళ్ళకి.
దేవుని యొక్క సమాధానము మన హృదయానికి, మన తలంపులకు కాపలా అని ఎందుకు అంటున్నాడు? ఎందుకు హృదయానికి తలంపుకి కాపలా దేవుని సమాధానము? దేవుని సమాధానం అంటే ఇక్కడ సమాధానకరమైనటువంటి సువార్త, అంటే దేవుని యొక్క మాట. అంటే దేవుని యొక్క మాట మన హృదయానికి, తలంపులకి కాపలాగా ఎందుకు ఉంచాడు దేవుడు అంటే, మనం ఏం ఆలోచించాలో మనకి తెలియదు. అయితే మనం ఏమి ఆలోచిస్తే మనకు మేలు జరుగుతుందో, మనకు రక్షణ కలుగుతుందో అది లేఖనాల ద్వారానే మనకి తెలియబడుతుంది. నువ్వు ఏది చేస్తే మంచో, నువ్వు ఎటు వెళితే నీకు మేలు జరుగుద్దు అనేటువంటి విషయాన్ని లేఖనాలే నీకు చూపిస్తాయి. కాబట్టి మన హృదయానికి, తలంపులకు లేఖనాలు లేక సమాధానము మనకి కాపలాగా ఉంది. ఏమండి అది? కనుక ప్రియమైన వారులారా, లేఖనాల ద్వారా మనకి కలిగేటువంటి ప్రయోజనాలు, దేవుని మాట ద్వారా మనకి కలిగేటువంటి ప్రయోజనాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన హృదయాన్ని పరిశోధించేది దేవుని యొక్క మాట అయి ఉంది. దేవుని మాట ద్వారా మరి యవ్వనస్తులు తమ యొక్క నడతని బాగు చేసుకుంటారు. అక్కడ యవ్వనస్తులు అని అన్నాడు. అయితే ప్రతి మనిషి తన యొక్క నడతని బాగు చేసుకోవాలంటే అది దేవుని యొక్క మాట ద్వారానే సాధ్యమవుతుంది తప్ప మన ఆలోచన, మన యొక్క మాట ద్వారా అయితే మన యొక్క నడతను మనం ఏం చేసుకోలేమంట, బాగు చేసుకోవాలి. ఒకవేళ అది దేవునికి ఇష్టమైనటువంటి నడత అయి ఉండదు మనకై మనం బాగు చేసుకుంటే. దేవుని మాట ప్రకారంగా మనం జీవిస్తేనే అది దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి నడతను శుద్ధి చేసుకోవడం అవుతుంది. అంటే కొంతమంది, ఇందాక మనం చదివాం దావీదు గారికి దేవుని యొక్క శాసనాలు సంతోషకరంగా ఉన్నాయట. అయితే కొంతమందికి ఎలా ఉన్నాయంటే అసలు వినడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. చూద్దాం ఆ మాటను కూడా ఒకసారి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారి వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకున్నారు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. దేవుని వాక్యం అంటే వారికి ఏమీ లేదట, సంతోషం లేని వారై వాక్యాన్ని తృణీకరిస్తారు. దేవుని మాట అంటే వాళ్ళు వినడానికి అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దేవుని మాట వినబడుతున్నప్పుడు ఆ మాట వాళ్ళకంత వినసొంపుగా ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆల్రెడీ మన హృదయాల్లో దానికి ఎగ్నెస్ట్గా ఉంటుంది ఆలోచన, దానికి విరుద్ధంగా ఉంటుంది ఆలోచన. అప్పుడు దేవుని మాట మనకు వినపడుతున్నప్పుడు మనకంత మింగుడు పడదు ఆ మాట. ఎందుకో తెలుసా? మనకి ఆల్రెడీ మన హృదయంలో ఏముంటుందట, దానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన మన హృదయంలో మనం ఆలోచించుంటాం. అందుకే అంటున్నాడు ఇక్కడ, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై. మీరు అలా బ్రతకండి అని దేవుడు చెప్తుంటే అలా బ్రతకడానికి ఇష్టపడినటువంటి వారికి ఆ మాటలు ఎలా ఉంటాయంట, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దేవుడు ఎలా బ్రతకమన్నాడు అలా బ్రతకడానికి మనకి ఇష్టం లేనటువంటి వారికి దేవుని యొక్క మాట ఇబ్బందికరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉండదు, వినడానికే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకే అంటున్నాడు, విందురని నేను ఎవరితో మాట్లాడదను. ఇర్మియా గారు అంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు అక్కడ, ఎవరు వింటున్నారని నేను మాట్లాడాలి అని అంటున్నాడు. వాస్తవమే కదండి. లోకంలో దేవుని మాటలు వినేవాళ్ళు తక్కువే కదండి. దేవుని మాటలు వినేవాళ్ళు తక్కువ, సత్యాన్ని వెంబడించే వాళ్ళు తక్కువ, మంచి మాటలు వినేవాళ్ళు తక్కువ, మంచి చేసేవాళ్ళు తక్కువ. ఎవరు వింటున్నారని నేను చెప్పాలంటున్నాడు ఇక్కడ గ్రంథకర్త. దేవుని వాక్యం అంటే వారికి సంతోషం లేదు. యోబు గ్రంథం 21వ అధ్యాయాన్ని కూడా ఒకసారి మనం చదువుదాం. యోబు గ్రంథము 21వ అధ్యాయము.
యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఎక్కడికి వెళ్ళిపోతారట? శ్రేయస్సు కలిగి తమ దినములన్నీ గడుపుతారట, చక్కగా గడుపుతారట, బాగా గడుపుతారు, లగ్జరీగా గడుపుతారు. వాళ్ళు అనుకున్నట్టుగా, వాళ్ళకి ఇష్టమైనట్టుగా, వాళ్ళకి నచ్చినట్టుగా బ్రతుకుతారట. దానినే శ్రేయస్సు కలిగి అని అంటున్నాడు. వారు శ్రేయస్సు కలిగి తమ యొక్క దినములన్నీ గడుపుతారంట. ఒకరోజు దినాలన్నీ ముగిసిపోతాయి. ముగిసిపోయి వెళ్ళిపోయిన తర్వాత పైకి పోవాల్సిన వాళ్ళు కిందకి పోతుంటారట. చచ్చిపోయి పరలోకానికి చేరాల్సినటువంటి వాళ్ళు చచ్చి నరకానికి చేరుకుంటుంటారు. శ్రేయస్సు కలిగి దినాలన్నీ గడుపుతూ ఉంటారు, చక్కగా జీవిస్తుంటారు, మంచిగా జీవిస్తుంటారు, ఏ లోటు లేకుండా జీవిస్తుంటారు, ఏదో ఒక విధంగా బ్రతుకుతూ ఉంటాం. కానీ ఒకరోజు మాత్రం దినాలన్నీ ముగిసిన తర్వాత ఇదిగో వారు ఒక క్షణములోనే పాతాళములోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు అలా వెళ్ళిపోయారో, దేని చేత వెళ్ళిపోతున్నారో ఆ పై వచనాన్ని మనం చదువుదాం, మనకు అర్థమవుతుంది. కింద వచనం చదువుదాం. ముందు 14వ వచనం. వారట, నీ మార్గమును గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితోనే చెప్పుదురు. ఎలాంటి వారై చచ్చాక పాతాళ లోకానికి వెళ్తున్నారంటే వీళ్ళు దేవునితో ఏమంటారంటే, నీ మాటలు వద్దు, నువ్వు వద్దు బాబు, నువ్వు వెళ్ళిపో అని అంటున్నారంట దేవుణ్ణి. నువ్వు వద్దు, నీ మాటలు వద్దు. వారు నీ మార్గమును గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితోనే చెప్పుదురు. దేవునితోనే చెప్తారంట. ఇశ్రాయేలు ప్రజలు అదే చెప్పారు కదా, అయ్యా మేము మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతామయ్యా, దేవుడు మమ్మల్ని అక్కడ చంపకుండా మమ్మల్ని అరణ్యంలో చంపి మా భార్యల్ని పిల్లల్ని అనాథలు చేసేస్తున్నాడు అయ్యా ఈ దేవుడు ఇక్కడికి తీసుకొచ్చి అని దేవుడి మీద గొనిగినటువంటి ప్రజలు ఉన్నారు ఆ కాలం. దేవుడు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ కాపాడలేక మమ్మల్ని చంపేస్తే మా భార్యల్ని పిల్లల్ని దిక్కులేని వాళ్ళుగా చేస్తున్నాడు అయ్యా దేవుడు అని గొనుగుతున్నారంట దేవుని మీద అక్కడ ప్రజలు. వీళ్ళు అలాంటి వాళ్ళే వీళ్ళు. నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితోనే చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు 15వ వచనంలో, మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడెవడు, మేము ఆయనను గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును అని వారు చెప్పుదురు. లాభాపేక్ష కోరుతారు. ఆదివారం ఆరాధనకు పోతే ఏమొస్తుంది? పనికి పోతే కదా డబ్బులు వస్తాయి, అంతే కదండి. ఆదివారం ఆరాధనకు వస్తే ఏమొస్తాయి? అదే ఆదివారం పనికి పోతే డబ్బులు వస్తాయి, కూలి వస్తుంది, ఇంకొక 200 ఎక్స్ట్రా ఇస్తాం అని కూడా పిలుస్తారు ఆదివారం రోజు, అవి కూడా వస్తాయి. ఆయన మార్గాల గురించి తెలుసుకోవడానికి, ఆయన్ని వెంబడించడానికి మాకేమి లాభం కలుగుతుంది? లాభాపేక్ష. ఇలాంటి వాళ్ళందరూ చచ్చాక శ్రేయస్సుగా బ్రతుకుతారు. భూమి మీద మాత్రం బాగానే బతికినట్టే ఉంటారు. దీన్ని ఏమంటారంటే ఎండమావులు. తెలుసుగా మీ అందరికీ ఎండమావులు. ఈ ఎండమావుల్ని దూరం నుంచి చూస్తుంటే నీళ్లు ఉన్నాయి ఫుల్లుగా అన్నట్టుగా ఉంటుంది. అలాంటి జీవితమే ఈ శ్రేయస్సు కలిగిన జీవితం అంటే. దేవుణ్ణి విడిచిపెట్టి ఈ భూమి మీద బ్రతికినటువంటి ఈ ఆయుష్ కాలం ఎటువంటిదంటే ఆ ఎండమామ లాంటి జీవితమేనండి. నీళ్ళు ఉన్నట్టే ఉంటాయి, కానీ దగ్గరికి పోతే ఏ ఉండవు, అక్కడ నీళ్ళు ఉండవు. మాయలో బతుకుతాం. ఒక 40, 50, 60 సంవత్సరాలు ఒక మాయా జీవితం జీవిస్తాం. ఈ లోకాన్ని విడిచిన తర్వాత అక్కడ కళ్ళు తెరిస్తే భయంకరమైన నరక శిక్షను మనం అనుభవించబోతాం.
భయంకరమైన నరక శిక్షను మనం అనుభవించబోతున్నాం. అందుకే దేవుడు తన యొక్క మాటని కత్తిగా ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే, తన యొక్క మాటని హృదయం యొక్క ఆలోచనలను తలంపులను ఎందుకు శోధిస్తుందంటే, నీ ఆలోచననైనా ఇది మంచిది కాదు, నీ తలంపు ఇది మంచిది కాదయ్యా, శోధిస్తుంది దేవుని యొక్క వాక్యము. నీకు ప్రయోజనకరమైనది ఏదో దానిని మాత్రమే తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యము. ప్రజలు అంటున్నారు ఇక్కడ, మాకేమి లాభం, ఆయనను సేవించుట వలన మనకు వచ్చే లాభం ఏంటి? లాభం ఏంటి అని మనం ఆలోచిస్తే, భూమి మీద బ్రతికి 4 దినాల బ్రతికే అని అనుకుంటారు. ఏసేవు అదే కదండి చేశాడు. ఏసేవు బ్రతికే లేకపోతే నాకు ఎందుకు ఈ యొక్క శ్రేయస్సు అని అనుకున్నాడండి. ఏసేపు జ్యేష్ఠత్వ హక్కు ఎందుకు అని అనుకున్నాడండి. చచ్చిపోతున్నాను నేను, ఇంకా జ్యేష్ఠత్వ హక్కు నాకు ఎందుకు అని అనుకుంటున్నాను. ఏసేవుకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రాణం పెట్టైనా సంపాదించుకోవాల్సింది జ్యేష్ఠత్వ హక్కు అని ఏసేవుకు తెలియదు. అక్కడ జ్యేష్ఠత్వ హక్కు, ప్రథమ కుమారుడు అనేటువంటి హక్కుని ప్రాణం పెట్టైనా సరే సంపాదించుకోవాలి, ప్రాణం పెట్టైనా నిలబెట్టుకోవాలనేటువంటి విషయం ఏసేవుకి ఆ కాలంలో తెలియకుండా పోయిందండి. ఆ సంగతి యాకోబుకు బాగా తెలుసు. జ్యేష్ఠత్వ హక్కులో ఏం ప్రయోజనాలు ఉన్నాయో యాకోబు ఎరిగిన వాడై తల్లి మాట విన్నటువంటి వాడు. అందుకే ఆ జ్యేష్ఠత్వ హక్కుని తెలివిగా యాకోబు కొనేసాడు. మరి ఏసేవ్ అనుకున్నాడు, ప్రాణమే పోతుంటే ఈ హక్కుతో నాకు ఎందుకు రా బాబు అని. ఈరోజు మనం కూడా ఈ భూమి మీద బతికి 4 దినాల గురించి మనం ఆలోచిస్తున్నాం. దేవుడు అంటున్నాడు, మీ తలంపులు, మీ ఆలోచనలు మారాలి. నేటి నుంచి మీ ఆలోచనలు మారాలి. దేవుని యొక్క మాటకి మీరు అవకాశం ఇస్తే మీ ఆలోచనలన్నిటినీ వాక్యం మారుస్తుంది. చెడు ఆలోచనలన్నిటినీ వాక్యం అనేటువంటి ఖడ్గం నరికి వేస్తుంది. మిమ్మును ఒక ప్రయోజనకరంగా మారుస్తుంది. దేవుని యొక్క మాట ఏం చేస్తుందంట, మనిషిని దేవునికి ప్రయోజనకరంగా మారుస్తుంది. దేవుని యొక్క మాట మనం ఆలోచన చేయాలి. దినం నుంచి మన ఆలోచన దేవుని వాక్యాన్ని పెట్టుకుని మనం ఆలోచన చేయాలి. అందుకే దావీదు గారు అంటున్నారు, నీ శాసనములు నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఆయన ఏది చేయాలనుకున్న వాక్యాన్ని సరిపోల్చుకుంటున్నాడంట. ఆయన ఇది దేవుని మాటకు సరిపోయిందేనా, నేను ఆలోచించినటువంటి ఆలోచన దేవుని వాక్యానికి సరిపోతుందా, లేకపోతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉందా అని ఆలోచన చేస్తూ ఆయన కొనసాగాడు కాబట్టి, జీవించాడు కాబట్టి, నీ శాసనములు నాకు ఆలోచనకర్తలుగా ఉన్నవి. అలా బ్రతికాడు కాబట్టి భూమి మీద ఇవాళ ఆయన చనిపోయి సుమారు 3000 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దావీదు గారు క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల్లో భూమి మీద ఉన్నాడు. నేటికి సుమారు 2800 సంవత్సరాల క్రితం భూమి మీద బతికినటువంటి ఒక భక్తుడి గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ భక్తిపరుడు భూమి మీద అలా బ్రతికాడు కనుకనే గ్రంథంలో ఆయన మాట రాయబడింది, ఆయన చరిత్ర గ్రంథంలో రాయబడింది. మరి మన బ్రతుకులను కూడా దేవుని యొక్క మాటకి మనం లోపరుచుకోవాలి కదండి. మన ఆలోచనకి దేవుని యొక్క మాటకి మన యొక్క ఆలోచనని లోపరుచుకోవాలి కదా. మనం ఏది ఆలోచిస్తే అదే రైట్ అని మనం అనుకోకూడదండి. చూద్దాం ఒకసారి మళ్ళా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల గలగా ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మటుకు దూరుచు
హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. మరియు 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. మన యొక్క ఆలోచనలన్నిటినీ దేవుని యొక్క మాటతో ఎందుకు సరిచేసుకోవాలంటున్నాడంటే కింద ఆ మాట రాస్తున్నాడండి. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదియూ లేదు. దేవుని కనులకట కనిపించింది ఏదీ లేదట. పరలోకంలో సమస్తము దేవుడి కళ్ళకి కనిపిస్తుందంట. ఈ భూలోకంలో ఉన్న సమస్త సృష్టి దేవుని కళ్ళకి కనిపిస్తుందంట. అగాధంలో ఉండేటువంటి పాతాళ లోకంలో ఉన్న సమస్తము కూడా దేవుని కళ్ళకు కనిపిస్తుంది. అలాగే మనిషి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన కూడా దేవునికి కనిపిస్తుంది. నీళ్ల లోతు ఎంతో మనం కనుక్కోలేమంట. మనిషి యొక్క హృదయం కూడా కనుక్కోలేము. నీళ్ల లోతు, మనిషి యొక్క హృదయం కనుక్కోలేము. కానీ ఈ రెండింటిని ఎవరు కనుక్కోగలడు? దేవుడు కనుక్కోగలడు. ఎందుకు తెలుసా? ఎందుకు కనుక్కోగలడు అంటే వాటిని సృష్టించిన వాడు దేవుడే గనుక. నిన్ను సృష్టించిన వాడు దేవుడే, నీకు దేహాన్ని ఇచ్చిన వాడు దేవుడే, ఈ అనంతమైన సృష్టిని తయారు చేసిన వాడు దేవుడే గనుక ఇందులో ఉన్న సమస్తము కూడా దేవుని కన్నులకు మరుగు లేకుండా సమస్తముగా కనబడతాయి. కాబట్టి నా దేవునికి తెలియదులే, నేను ఆలోచించే ఆలోచన నా దేవుడికి తెలియదులే అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే కింద అంటున్నాడు అక్కడ వచనంలో, అయ్యా నీ వాక్యముతో దాన్ని సరి చేసుకోవాల్సిందే తప్ప ఇదిగో దేవుని కంటికి కనిపించకుండా దాగి ఉండేది ఏది కూడా లేదు, నువ్వు సరి చేసుకో అంటున్నాడు ఇక్కడ. హృదయాన్ని తలంపులకు వాక్యం శోధిస్తుందనే మాట అని కింద దేవుని కనులకు కనబడిన సృష్టం ఏదీ లేదని ఎందుకన్నాడంటే, అయ్యా నువ్వు అనుకుంటావేమో కనపడదని, నువ్వు బాగా భారతం ఆలోచించి ఇది ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటావేమో, నీ పక్కనున్న భార్యకి కూడా తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో, నీ పక్కనున్న భర్తకు తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నిన్ను పుట్టించిన దేవునికి మాత్రము పుస్తకంలాగా చదువుతాడయ్యా అని అంటున్నాడు దేవుడు. నేను రేపు నా భార్యకి తెలియకుండా ఏం చేయాలో నా హృదయంలో బాగా రాసేసుకుంటా రాత్రి. అర్థమవుతుందండి? రేపొద్దున నా భార్యకి తెలియకుండా నేను ఏం చేయాలనుకున్నానో హృదయం అనే పుస్తకంలో బాగా రాసేసుకొని పడుకుంటా. పాపం అమాయకురాల భార్యకి ఏం తెలియదు, ఆమె కూడా ఒక పక్కన పడుకుంటుంది. నా భర్త మంచోడు, ఏమీ చేయడు, ఎవరిని చూడడు అని అనుకుంటుంది పాపం. అయితే నా హృదయంలో నేను రాసుకున్నదంతా ఎవరు వచ్చి చదువుతారట? దావీదు గారు అంటున్నారు, రాత్రి జాముల యందు నీవు వచ్చి నా హృదయాన్ని పరిశోధిస్తావు కదా. ఏం మాట అండి అసలు మాట ఎంతటి మాట అండి అది. రాత్రిపూటంట నేను బాగా ఆలోచించి పనుకుంటే ఈ పేపర్ ఎవరికి లీక్ చేయకూడదని నేను అనుకుంటా, కానీ ఇది ఆల్రెడీ ఎవరికి తెలియకూడదు, ఆయనకి తెలిసిపోతుంది. ఎవరికి తెలిస్తే డేంజరో అసలు ఆయనకే తెలిసిపోద్దంట. ఆయన వచ్చేసి ఈ భక్తిపరుడు ఏం ఆలోచించాడో ఈ హృదయాన్ని మొత్తం తెరిచి చదివేస్తాడు. అంతటి జ్ఞానవంతుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు, అంతటి జ్ఞానవంతుడు. అందుకే అంటున్నాడు, అయ్యా దేవుని దృష్టికి కనిపించనది ఏదీ లేదు నాయనా. కాబట్టి నువ్వేం చేస్తావంటే తన యొక్క మాట చేత నీలో ఉన్నటువంటి ఆలోచనలను తలంపులను తీసివేసుకో దయచేసి అని ఈ లేఖనాలని మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఒక ప్రశ్న వేస్తాం, ఆరాధన అమ్మా ఎందుకు ఆరాధనకి రాలేదు
అని అన్నప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, అయ్యా ఏదో రకరకాలైన పనులు ఆలోచనలు చెప్తారు. కొంతమంది బట్టలు ఎక్కువ పెట్టేసుకున్నామనో, లేకపోతే నీళ్లు లేవనో, లేకపోతే లేట్ అయిపోయిందనో, రకరకాలన్నీ మనం చెప్పేస్తాం. కానీ నిజానికి ఈ మాటలన్నీ దేవుడు ఒప్పుకునేటువంటి మాటలేనా, లేకపోతే దేవుడి దగ్గర అంగీకరించేటువంటి మాటలేనా? ఒక రాజు విందు చేయడానికి ఏర్పాటు చేసి ముగించేసుకున్నాం. ఒక రాజు విందు చేస్తున్నాడట. తన వాళ్ళని పిలుచుకోరమ్మని పంపిస్తే ఒక ఆయన ఏమన్నాడంటే, నేను ఒక 5 జతలు ఎద్దులు కొన్నాను, వాటిని చూసుకోవడానికి పోతున్నాను అంటున్నాడు. ఇంకొక ఆయన దగ్గరికి పోతే, నేను నిన్ననే పెళ్లి చేసుకున్నాను కాబట్టి నేను కూడా రావడానికి కుదరదు అని అంటాడు ఇంకొక ఆయన. ఇంకొక ఆయన దగ్గరికి పంపిస్తే, నేను పొలం కొన్నానయ్యా నిన్ననే, ఆ పొలం చూడడానికి పోతున్నాను అని అంటాడు. ఇలాగ 4 రకాల సాకులు చెప్తారండి. నిజానికి ఈ సాకులు, ఇప్పుడు మనం విన్నటువంటి ఈ సాకులు అసలు బలమైనవేనా, దేవుడు అంగీకరించేటువంటివేనా? 5 జతలు ఎద్దులు కొన్నాను, మంచిది, ఎక్కడికి పోతాయి? కట్టేసి రా పెళ్ళికి, ఎక్కడికైనా పోతాయా? ఇంకొక ఆయన దగ్గరికి పోయాడు, అయ్యా నేను పెళ్లి చేసుకున్నా, మంచిది, భార్యని కూడా తీసుకోరా, అంతే కదండి, భార్యని కూడా తీసుకునిరా. ఇంకొక ఆయన దగ్గరికి పోతే, పొలం కొన్నాను అని అన్నాడు, మంచిది, పొలం ఎక్కడికి పోద్ది? వచ్చి పెళ్ళికి రా, విందులో ప్రవేశించు. అంటే నెపాలు చెప్పడం, ఎలాంటి నెపాలు చెప్తారంటే, నిజంగా మనం అనుకుంటాం దేవుడు అంగీకరించేశాడు అని మనం అనుకుంటాం. కానీ వీటిని దేవుడు ఏం చేయడట? అంగీకరించాడు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించాడు. వాటి యొక్క ప్రతిఫలాన్ని మనం పొందుతామండి. మీరు అనుకుంటున్నారేమో, దేవుని యొక్క పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అనేటువంటి మాట గ్రంథంలో ఉందండి. దేవుని పనిని బాగా వినాలి మీరు. దేవుని పనిని అశ్రద్ధగా చేయువాడు ఏమవుతాడట? శాపగ్రస్తుడు అనేటువంటి. ఏ శాపం మన మీదకి రాబోతుందో, దేవుని పనిని మనం అశ్రద్ధ చేసిన ఎడల ఏ శాపాన్ని మనం పొందబోతున్నామో, శాపగ్రస్తుడు. ఆలోచన చేయాలి. మిగిలిన ఏ పనైనా మనం అశ్రద్ధ చేయొచ్చు, కానీ దేవుని కార్యాన్ని మాత్రం మనం ఏం చేయకూడదట? అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ చేసిన ఎడల శాపానికి మనం గురవుతాం, నష్టానికి మనం గురవుతాం, తర్వాత నాశనానికి మనం గురవుతాం. అందుకే దేవుని మాటలు మన తలంపులకు కావలగా ఉన్నాయంట. మన తలంపులకు కావల. ఏదైనా ఒక ఆలోచన వచ్చింది, దేవుని పనికి అడ్డగించే ఆలోచన ఏదైనా వచ్చింది అయితే, నీలో ఉన్నటువంటి వాక్యము దానికి సమాధానం ఇవ్వాలండి. లేదు, నువ్వు వెళ్ళాలి, లేదు, నువ్వు దేవుని పని చేయాలి అని నీలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము నిన్ను సరిచేస్తుంది, నీకు ఆలోచనగా నిలబడుతుంది. అయితే మీరేం చేయాలంటే మీ ఆలోచనలను పక్కన పెట్టి, మన ఐడియాస్, మన ఆలోచనలు పక్కన పెట్టి, దేవుని మాటలనే మన ఆలోచనగా తీసుకోవాలి. ఏం చేయాలట? దేవుని మాటలనే మన ఆలోచనగా తీసుకోవాలి. అందుకే ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయంలో ఒక సమాచారం ఉందండి. దేవుని యొక్క మాటలనంట ఏళ్లకి కట్టుకోమని, నుదిటిన కట్టుకోమని, ద్వారబంధరాలకు కట్టుకోమని అక్కడ వాక్యం చెప్పబడుతుంది. అంటే ఏళ్లకి, నుదిటిన ఎందుకు కట్టుకోమన్నాడు? నుదిటిన ఇటు కట్టుకోవాలంట. పాపట బిళ్ళ కట్టుకుంటారు కదా ఆడల్లో. దేవుని యొక్క వాక్యము పాపట బిళ్ళలా కట్టుకోవాలట. దేవుని యొక్క మాటని ఏళ్ళకి కట్టుకోవాలంట. ఏళ్ళకి మనం ఉంగరాలు అయితే బాగా కట్టుకుంటాం కదండి. ఉంగరాలు అయితే బాగా ఇష్టంగా పెట్టుకుంటాం, కానీ
ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఈ ఏళ్ళకి ఏముండాలంట, ఉంగరాలు ఉండకపోయినా బాధ లేదు కానీ, లేకపోయినా బాధ లేదు కానీ దేవుని యొక్క వాక్యం ఉండాలట. అంటే ఉండడం అంటే, ఏళ్ళకు ఉండడం అంటే అర్థం ఏంటో తెలుసా? అవి ఎప్పుడు నీ కళ్ళ ముందు మెదులుతూ ఉండాలి అనేది అర్థం. పేపర్లో రాసి ఏళ్ళకు చుట్టుకోమని కాదు దాని అర్థం. ఎప్పుడు దేవుని యొక్క మాటలు నీ కళ్ళ ముందు మెదులుతూ ఉండాల. పాపటి బిళ్ళ అయితే నీ కళ్ళ ముందు ఎలా అయితే కళ్ళకి మెదులుతుంటుందో, దేవుని యొక్క వాక్యం కూడా అలాగే మెదులుతూ ఉండాలంట మనిషికి. అలాంటి వాడే ప్రయోజకుడు అవుతాడు, అలాంటి వాడే భక్తిపరుడు అవుతాడు, అలాంటి వానికి నిత్య జీవం దొరుకుతుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మాట మన యొక్క తలంపులకు కావలాగా ఉంటుంది. దేవుని యొక్క మాట మన హృదయంలో పుట్టేటువంటి ఆలోచనని, తలంపును శోధించేటువంటిది దేవుని యొక్క మాట. కాబట్టి దేవుని యొక్క మాటలను మన ఆలోచనకర్తలుగా పెట్టుకుందాం. దావీదు గారు అలాగే పెట్టుకున్నారండి. దావీదు గారు అలాగే పెట్టుకుని జీవించారు. కాబట్టి గొప్ప భక్తిపరుడయ్యాడు. దావీదు నా హృదయానుసారుడు అనే గొప్ప బిరుదు దావీదు గారికి దొరికిందండి దేవుని ద్వారా. దావీదు నా హృదయానుసారుడు అంటే అర్థం ఏంటంటే, నేను ఏం ఆలోచిస్తానో అలాగే దావీదు కూడా ఆలోచిస్తాడు అని అర్థం అండి. హృదయానుసారుడు అంటే దాని అర్థం అది. నేను ఏమైతే ఆలోచిస్తానో నా ఆలోచన ప్రకారంగానే దావీదు కూడా ఆలోచిస్తాడయ్యా. అందుకే నా హృదయానుసారుడు దావీదు అనేటువంటి గొప్ప బిరుదు దావీదు గారి గ్రంథంలో పొందారండి. ఎందుకు అంత గొప్ప పేరు వచ్చింది దావీదు గారికి అంటే ఒకే ఒక కారణం, దేవుని శాసనాలను తన ఆలోచనలుగా పెట్టుకున్నాడు. ఏంటట? దేవుని వాక్యాన్ని తన ఆలోచనలుగా పెట్టుకున్నాడు. తన ఆలోచనలు ఏం చేశాడు? పక్కన పెట్టేశాడు. తన ఆలోచనలు అయితే ఒక తప్పుడు పని చేశాడు. ఎప్పుడైతే ఒక తప్పుడు పని చేసి దాన్ని విడిచిపెట్టేసి అక్కడ నుంచి దేవుని యొక్క మాటల్ని తన ఆలోచనగా పెట్టుకున్నాడో, అక్కడ నుంచి తన జీవితం బాగుపడిపోయింది. అక్కడ నుంచి తన జీవితం దేవునికి ఇష్టానుకారమైనటువంటి జీవితంగా మారిపోయింది. కనుక ప్రియమైన వారులారా, మన హృదయాన్ని పరిశోధించేటువంటి దేవుని యొక్క మాటలు, వాటిని మనం వినడానికి సంతోషం కలిగి ఉండాలి. వాటిని మనం ఆలోచించడానికి సంతోషంగా ఉండాలి. వాటిని మన హృదయంలో చేర్చుకోవడానికి మనం సంతోషపడాలి. ఇవన్నీ ఎప్పుడైతే మనం ఇష్టపడి చేస్తామో అప్పుడు దేవుని యొక్క మాటలు మనకు ప్రయోజనకరంగా మార్చబడతాయి. ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు క్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను.